ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మనమాత్మనా అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే. ఈ రకంగా ధ్యానము, సాంఖ్యము, కర్మయోగము అని 3 ఉపాయాలు చెప్పింది ఆ బ్రహ్మం యొక్క జ్ఞానాన్ని పొందడానికి. పూర్వం అమానిత్వాదులు చెప్పింది. పూర్వం అమానిత్వాదులు చెప్పినప్పుడు ఇక్కడ ధ్యానాదులు సాధన ఎందుకు చెప్పింది కదా? ఇక్కడ ధ్యానాదులు సాధనమా, అమానిత్వాదులు సాధనమా అని మీలాంటి జిజ్ఞాసులకి సంశయం రావచ్చు. ఎందుకంటే ధ్యానాదులు సాధనమా, ముందు అమానిత్వాదులు చెప్పి డైరెక్ట్గా క్షేత్ర ఈ విషయాన్ని చూపించింది కదా. అటప్పుడు ఏది సాధనము అంటే దీనికి ఆ సందేహం అక్కర్లేదు. ఎందువల్లంటే అమానిత్వాదులు ఉన్న వాళ్ళకి ధ్యానాదులు ఉపకరిస్తాయి. అమానిత్వాదులు ఉన్నప్పుడే బాహ్యమైన విషయాల్ని వదిలిపెట్టి ఇంద్రియాల్ని మరల్చి మనస్సులో ఇమర్చడం అనేది అమానిత్వాది గుణాలు ఉన్నప్పుడే కుదురుతుంది. అందులో ధ్యానాలకి ఉపకరిస్తాయి. ఆ రకంగానే అమానత్వాదులు అలవరుచుకుంటే ధ్యానాదులు ఫలకారి అవుతుంది. అది ఫలాన్ని కలిగిస్తాయి. అందులో ధ్యానం అనగా ఇంతవరకు నేను చెప్పింది ఏంటంటే, ధ్యానం అంటే తైలధార వలె సంతతముగా అవిచ్ఛిన్నంగా అంతఃకరణ ప్రత్యయమును ఆత్మయందే ప్రవర్తింపచేయడం. అంతఃకరణని ఆత్మయందే ప్రవర్తింపచేయడం అంటే అంతఃకరణని ఆత్మయందే నిలపడం. ఆత్మయందే నిలపడం అంటే ఆత్మచింతన చెయ్యడం, చింతనం అని చెప్పాడు. అంటే శబ్దాది విషయాల వలన శ్రోత్రాదులని ఉపసంహారం చేసుకుని, శబ్దాది విషయాలను శ్రోత్రాదుల్ని యందు ఉపసంహారం చేసుకుని, శ్రోత్రాదుల్ని మనస్సు యందు ఉపసంహారం చేసుకుని, ప్రత్యక్ష చేతన రూపుడైన ఆత్మయందే ఉంచే దాన్ని ధ్యానము అని చెప్పారు. అలా అయితే ఆత్మజ్ఞానం ఆ రకంగా అయితేనే కలుగుతుంది అని ఇదే విషయాన్ని 6వ అధ్యాయంలో ఈ సాధనని చూపించాడు. 6వ అధ్యాయంలో దీనిని నిధిధ్యాసన అని పిలుస్తారు. ఈ ధ్యానాన్ని నిధిధ్యాసన అని వేదాంత పరిభాషలో ఈ రకంగా పిలుస్తారు. అందువల్ల ఇక్కడ దీన్ని నిధిధ్యాసన పిలుస్తారు. అందరూ అంతటినీ ధ్యానం చేయలేరు. అంతటా అంటే సర్వవ్యాపకమైన స్వరూపమైన ఆత్మగా ధ్యానం చేయలేరు. ఒక్కొక్కరు ఒక్కొక్క వస్తువుని ధ్యానం చేయడానికి నిమగ్నమై ఉంటారు. ఒక్కొక్క వస్తువునే ధ్యానం చేయగలరు. అంతటినీ వాళ్ళు ధ్యానం చేయలేరు. ఏకాగ్రతతో మనం దేనిని ధ్యానం చేస్తున్నామో దాని యొక్క జ్ఞానమే కలుగుతుంది. దేని గురించి మనం ఆలోచిస్తామో, దేని గురించి ధ్యానం చేస్తామో ఆ యొక్క వస్తువే, ఆ వస్తువు యొక్క జ్ఞానమే మనకి కలుగుతుంది. ధ్యానానికి మనస్సును ఉపయోగించినా చివరికి ఆత్మ వల్లే ఆత్మని కనుగొంటాం. ఆత్మచేతనే ఆత్మని కనుగొంటాం. ఇక్కడ ధ్యానానికి మనస్సునే ఉపయోగించుకొని వచ్చినా చివరికి ఆత్మనే తెలుసుకుంటామంటే మనస్సు ఆత్మని తెలుసుకోలేదు కదా. మనస్సు ఆత్మని తెలుసుకోవడం కాదు. ఎందుకంటే ఆత్మని మనసుతో చూడలేం కదా. అందువలన ప్రత్యేగాత్మ అయిన తాను
ప్రత్యేగాత్మతో తెలుసుకునిచున్నాడని చెప్పాలి. ఎందువల్ల అలా చెప్పకపోతే కేనోపనిషత్తులు మనసోన మనః యద్వాచోహ వాచకం అని చెప్పింది కదా. అక్కడ ఈ శ్రోత్రాది ఇంద్రియాలు మనస్సు యందు ఉపసంహరించి, మనస్సుని ప్రత్యేగాత్మ యందు ఉపసంహరించి, ప్రత్యేగాత్మకంటా వేరు కాని సంస్కృతమైన మనస్సు, సంస్కరింపబడిన మనస్సు, బాహ్య చింతన వదిలిపెట్టిన మనస్సు, అంతఃకరణలో పాపము పుణ్యము అనే లేశము లేని పూర్ణమైన వేదాంత చింతనతో కూడుకున్న మనస్సు చేత ఆత్మని తెలుసుకుంటున్నామని చెప్పాలి. అందువల్ల మనస్సుకి ఆత్మ విషయం కాదు కాబట్టి మనస్సే ఆత్మకి విషయమై ఉన్నది. మనస్సే ఆత్మకి విషయమై ఉన్నది. అందువల్ల ధ్యాన సంస్కృతమైన మనస్సు గల వాళ్ళకి, ధ్యానము చేత సంస్కరింపబడిన మనస్సు గల వాళ్ళకి ఆత్మజ్ఞానము తనకు తానే అవుతుంది. ఇది పరమాత్మ యొక్క అనుగ్రహము. ఎప్పుడైతే సర్వాన్ని వదిలిపెట్టి సంస్కరింపబడిన మనస్సు ఏదైతే ఉన్నదో ఆ మనస్సు యందు పరమాత్మ ప్రకాశించబడతాడు, తెలియబడతాడు. అదే పరమాత్మ యొక్క అనుగ్రహము. అందులో అతని మనస్సు ఈ ధ్యాన మహత్తు వలన వేడికి కరిగిపోయిన వెన్నవలే, వేడి చేత ఏ రకంగా వెన్న కరిగిపోతుందో ఆ రకంగానే ఈ మనస్సు ఆ చింతన చేత ఆ మనస్సు యొక్క తనాన్ని కరిగించి ఆత్మగా మిగిలిపోతుంది. అందులో బాహ్య చింత లేకుండా ఊరకే ఉండక ధ్యాన సుఖం కోరకుండా ఉన్న ధ్యానం చేత, ధ్యాన సుఖం మెడిటేషన్లో హాయిగా ఉంటుంది అనుకోండి అని ఆ మెడిటేషన్కి, ఆ ధ్యానానికి, ఆ సుఖానికి కూడా లొంగకుండా ఉన్న ధ్యానం చేత మనస్సు అమనస్సు అయిపోతుంది. అమనస్క యోగం మాండుక్య ఉపనిషత్తులో చెప్పబడింది అమనస్క యోగం అని. అందువల్ల ఆత్మయందు నిలిచిపోవడమే ధ్యానము. ధ్యానం అంటే ఏమిటి? ఆత్మయందు నిలిచిపోవడమే ధ్యానము అని నిన్నటి వరకు అయింది. ఇప్పుడు అన్యే సాంఖ్యేన యోగేన సాంఖ్యం నామా ఇమే సత్వరజస్తమాంసి గుణ మయా దృశ్యా అహం తేభ్యః అన్యః తద్వ్యాపార సాక్షీభూతో నిత్యో గుణ విలక్షణ ఆత్మా ఇతి చింతనం ఏష సాంఖ్యో యోగః తేన పశ్యంతి ఆత్మానం ఆత్మనా ఇతి వర్తంతే. అన్యే సాంఖ్యేన యోగేన, మరికొందరు సాంఖ్యయోగము చేత అని భగవంతుడు చెప్పాడు. దానికి భాష్యం అంటే సాంఖ్యం నామ, సాంఖ్యం అంటే ఏమిటి అంటే సాంఖ్యం నామ, సాంఖ్యం అంటే ఈమె ఈ సత్వగుణము రజోగుణము తమోగుణము అనే గుణాలు నాకు తెలియబడుతున్నాయి, మయా దృశ్య నాకు తెలియబడుతున్నాయి. సాంఖ్యయోగం అంటే ఏమిటంటే సత్వగుణము, ఇది ఒక రకమైన సాధన, ధ్యానయోగ సాధన నిన్న చెప్పుకున్నాం. ఇప్పుడు సాంఖ్యయోగంతో కూడుకున్న సాధన ఎలా చేస్తారో చెప్తున్నాడు. సత్వగుణము రజోగుణము తమోగుణము అని 3 గుణాలు నాకు దృశ్యములై ఉన్నాయి, తెలియబడుతున్నాయి అని భావిస్తాడు. దృశ్య అహం తేభ్య అన్యః, నేను వాటికంటే అన్యము. సత్వగుణము రజోగుణము తమోగుణము 3 గుణాలు నాకు విషయాలుగా ఉన్నాయి, నాకు దృశ్యాలుగా ఉన్నాయి. వాటికంటా నేను అన్యము. తద్వ్యాపార సాక్షి, ఆ సత్వగుణము రజోగుణము తమోగుణములనే గుణముల యొక్క వ్యాపారము క్రియలకి నేను సాక్షిని, నేను సాక్షీభూతో సాక్షి అయి ఉన్నాను. నిత్య గుణ విలక్షణ, నేను నిత్యుడినై నిత్యము కూడా ఈ గుణాలకి విలక్షణుడుగా ఉన్నాను. సత్వగుణము రజోగుణము తమోగుణం అనే గుణాలకి విలక్షణుడిగా ఉన్నాను. అందువల్ల ఆత్మా ఇది చింతనం, ఈ రకంగా ఆత్మ ఆ విలక్షణంగా ఉన్న స్వరూపమే నేనయ్యున్నాను, అదే ఆత్మయ్యున్నది. ఈ 3 గుణాలకి నేను విలక్షణుణ్ణి, 3 గుణాలని నేను తెలుసుకునేవాడిని. ఆ 3 గుణాలకి నేను అన్యుణ్ణి. ఈ రకంగా
నేనే అన్యుణ్ణి, నేను ఆత్మ అని ఈ రకంగా అనుసంధానం చేయడం, ఈ చింతనం అనుసంధానము చేయుచుండడం. అందువల్ల ఏష సాంఖ్యయోగ, దీనినే సాంఖ్యయోగము అని చెప్తారు. దీనినే సాంఖ్యయోగం అని చెప్తారు. తేన పశ్యంతి ఆత్మానం ఆత్మనా ఇతి వర్తంతే, దీనివలన ఆత్మను ఆత్మచేతనే తెలుసుకొనుచున్నారు. ముందులాగే ఈ ఇతి వర్తంతే పైన పదం ఏ రకంగా చెప్పిందో అక్కడ ఇక్కడ చేర్చుకోవాలి. ఆత్మని ఆత్మచేతనే చూస్తారు అంటే ఆ రకంగా ఆ చింతన చేత ఆ నేను ఆత్మగా మిగిలిపోతుంది. ఆత్మ కానీ గుణాలతో కూడుకున్న సర్వాన్ని విషయంగా చూస్తుంది. ఆ విషయంగా చూసినప్పుడు అన్నిటినీ త్రోసిపుచ్చి దానికి వేరుగా అన్యంగా ఈ నేను ఆత్మై ఉన్నది అని ఈ రకంగా తెలుసుకుంటుంది. అప్పుడు ఆత్మగా మిగిలిపోతుంది. ఇది సాంఖ్యయోగేనా అని ఇక్కడ వివరించవలసిన చిన్న విషయం ఉంది. ఇక్కడ కొంతమంది సాంఖ్యయోగము వలన ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకుంటారు, ధ్యానయోగం వల్ల ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకుంటారని చెప్పుకున్నాం. ఆ ధ్యానయోగం ఏంటంటే నిధిధ్యాసనని ఇవాళ పూర్తి చేశాం. కొంతమంది సాంఖ్యయోగం వల్ల ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకుంటారు. ధ్యానానికి సాంఖ్యానికి ఏమిటి తారతమ్యం? రెండు విన్నారు. ధ్యానానికి సాంఖ్యానికి తారతమ్యం ఏమిటంటే ధ్యానం చేసేవాడు, ఆ నిధిధ్యాసన పూర్వకమైన ధ్యానం చేసేవాడు, వాడికి విచారణ రెండవది, ఆత్మవిచారణ రెండవది. ఆ విచారణ కంటే ముందేమిటి? ధ్యానం అనే ప్రాక్టీస్ ముఖ్యం. అక్కడ ధ్యానంలో ఏం చేస్తాడు? బాహ్య విషయాలను వదిలిపెడతాడు, ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఇంద్రియాల్ని మనస్సు యందు ఉంచుతాడు, మనస్సు చేత ఆత్మచింతన చేస్తాడు. అంటే మనస్సు వరకు ధ్యానంగా ప్రాక్టీస్ చేసి తర్వాత విచారణ మొదలు పెడతాడు. అంటే విచారణ రెండవది అయ్యింది ధ్యానంలో. సాంఖ్యయోగంలో ధ్యానము రెండవది అయింది, అంతే కదా. సాంఖ్యయోగంలో ధ్యానం ఏమిటి? సత్వగుణము, రజోగుణము, తమోగుణము, ఈ గుణములు ఏదైతే ఉన్నాయో ఈ గుణముల కంట అహం అన్యః, నేను అన్యమని ముందు విచారణ ప్రారంభం చేశాడు. ఆ అన్యమైన నేను ఆత్మై ఉన్నాను అని ధ్యానము దాని యందు మనసు లగ్నం చేయడం అనేది తర్వాత పెట్టాడు. అందువల్ల ధ్యానయోగంలో విచారణ రెండవది అవుతుంది, సాంఖ్యయోగమందు ధ్యానం రెండవది అవుతుంది. రెండిటికీ విషయం ఏమిటి? ఆత్మయే. రెండిటికీ విషయము ఆత్మయే. అందువల్ల ధ్యానయోగం యొక్క అనుష్ఠానం యందు అది ఎలా పోయినా, ఆ ధ్యానయోగం యందు అనుష్ఠానం అది ఎలా పోయినా సముద్రం వైపు ముందుకు ప్రవహించినట్లు, సముద్రం వైపు వెళుతూ మనకు ముందుకు ప్రవహించినట్లు మనస్సు యొక్క ధ్యాన ప్రవాహము ఆత్మ వైపు ప్రవేశిస్తుంది కదా. సముద్రం ముందుకు ఇలా వచ్చి మళ్ళా ఎలా వెళుతుందో అలాగే ధ్యానయోగంలో ఈ రకంగా మనస్సు బయటికి పోయినా మళ్ళీ అంతర్ముఖం చెంది అది ఆత్మవైపు తిప్పుతుంది కదా. సముద్రం ఎంత ముందుకు వచ్చినా బెంగలేదు, మళ్ళీ వెనక్కిపోతుంది ఆ ప్రవాహం. అలాగే ధ్యానయోగికి మనస్సు బయటకు వచ్చినా అంతర్ముఖం చేసుకుని మళ్ళీ ఆత్మయందు అది ప్రవహించేటట్టుగా చేస్తాడు, మళ్ళీ తిరిగి మరలినేటట్టుగా చేస్తాడు. సాంఖ్యయోగమందు మనస్సు విమర్శన చేస్తూ ఉంటాడు, సాంఖ్యయోగంలో మనస్సు యొక్క విమర్శన చేస్తూ ఉంటాడు, ధ్యానయోగంలో మనసుని వెనక్కి లాగుతూ ఉంటాడు. అర్థమైందా? రెండిటికి తేడా అది. అయితే ఏదేది మనస్సుకు వచ్చినా ఇదంతా తృణాత్మకమై ఉన్నదని సాంఖ్యయోగంలో గుర్తిస్తాడు. మనస్సుకి ఏది వచ్చినా దానికి ఇది చాలా అద్భుతమైన మాట, అందుకే చెప్తున్నా. సాంఖ్యయోగులు ఏదైతే చేస్తారో అది మనస్సులో ఏది వచ్చినా ఇదంతా త్రిగుణాత్మకమైనది, సత్వగుణము, రజోగుణము, తమోగుణముతో కూడిదని గుర్తిస్తారు. మొదట్లో వేదాంతం ఉంటున్నప్పుడు నేను ఇలాగే ప్రాక్టీస్ చేసేవాడిని. ఏదైనా గుణరూపకంగా ఒక స్త్రీ కనిపించినా, ఒక పురుషుని కనిపించినా, ఒక వస్తువు కనిపించినా, అందమైన ప్రపంచంలో ఏ వస్తువు కనిపించినా ఇది త్రిగుణాత్మకమైనదే, ఇవి గుణాలే. ఈ గుణాల కంట ఆత్మ అన్యము, ఈ భావం. ఈ త్రిగుణాత్మకమైన ఏదైతే ఉందో ఏదేది మనస్సుకు వచ్చినా ఇదంతా త్రిగుణాత్మకమైనదని గుర్తిస్తాడు. ఇది తమోగుణ కార్యము, మనలో వచ్చే భావాలు.
అయితే బయటికి కనిపించే భావాలు. ఇది తమోగుణ కార్యము, ఇది రజోగుణ కార్యము, ఇది సత్వగుణ కార్యము అని ఈ విషయాల్ని చూస్తూ ఇంద్రియాలు గుణాత్మకమై ఉన్నాయి. ఎందుకంటే ఈ గుణాలు చూస్తుంది కాబట్టి ఈ ఇంద్రియాలు కూడా గుణాత్మకమయ్యే ఉన్నాయి. గుణాలనే చూస్తుంది తప్ప, ఎందుకంటే గుణాలకి సంబంధించింది కాబట్టి గుణాలనే చూస్తుంది. ఆ గుణాలు చూసే వాటిని మనసులో వేస్తుంది కాబట్టి మనస్సు బుద్ధి కూడా గుణాత్మలే. మనసు బుద్ధి కూడా గుణాత్మలే. నేను ఈ బాహ్యమైన ఆధ్యాత్మిక వస్తువుల కంటే, ఈ బాహ్యమైన ఆధ్యాత్మిక వస్తువు అంటే శారీరక, ఈ బాహ్యమైన ఆధ్యాత్మిక వస్తువు స్త్రీలు, పురుషులు, పశువులు, పక్షులు, సర్వ ఆధ్యాత్మిక వస్తువుల కంటే విలక్షణున్నాయి, వేరుగా ఉండి వీటన్నిటినీ నా చేతనం చేత ప్రకాశించుతున్న ఆత్మస్వరూపమై ఉన్నాను. ఈ ఆధ్యాత్మికమైన దేహేంద్రియాదులు వీటన్నిటికంటా నేను విలక్షణంగా ఉండి వీటన్నిటినీ, ఈ కన్నుని, ముక్కుని, చెవిని అన్నిటినీ కూడా నేనే ప్రకాశపరుస్తూ నేను ఆత్మ చైతన్యాన్ని అయి ఉన్నాను. అలాగే సర్వాన్ని తెలుసుకుంటున్నాను కాబట్టి, ఆ తెలుసుకున్న తెలివి స్వరూపంగా ఉన్నాను కాబట్టి సర్వానికి నేను ఆత్మస్వరూపమై ఉన్నాను అని, ఆ చైతన్యం వల్ల ప్రకాశించుతున్న ఆత్మస్వరూపమై ఉన్నాను అని మనసులో విచారం చేసుకోవడమే సాంఖ్యయోగం. ఈ సాంఖ్యయోగానికి ఆసన శుద్ధి, ఆహార శుద్ధి వీటితో పని లేదు. ధ్యానయోగానికి ఆసన శుద్ధి, ఆహార శుద్ధి, అది ఏదైతే 6వ అధ్యాయంలో చెప్పాడో అవన్నీ కావాలి. ఇది నిరంతరం చేసుకోవచ్చు. పడుకున్నా, కూర్చున్నా, తింటున్నా, నడుస్తున్నా, ఆలోచిస్తున్నా, ఏ రకంగా ఉన్నా ఈ చింతన చేసుకోవచ్చు. అంటే మనస్సులో విచారం చేసుకోవడమే ఇది సాంఖ్యయోగం. అక్కడ మనస్సు ప్రధానం. అందువల్ల స్వప్నంలో కనబడే విషయాలు ఇంద్రియాలు ఏ రకంగా సమముగా అవిద్యా స్వరూపమే ఉన్నాయో, స్వప్నంలో కనిపించే ఇంద్రియాలు కానీ, ఆ ఇంద్రియాలు కనిపించే బయట ప్రపంచం కానీ ఏ రకంగా అయితే అవిద్యా స్వరూపమే ఉన్నదో, హుళక్కో, అబద్ధమో, కలో, ఆ రకంగానే మెలకువలో కనబడుతున్న ఈ ఇంద్రియాలు విషయాలు కూడా అవిద్యా మాత్రమే ఉన్నాయి. ఈ రెండిటికీ సాక్షి అయిన నా స్వరూపము, ఈ గుణ సంబంధము కొంచెము కూడా లేదు. మెలకు కలలో ఉన్న గుణ సంబంధమైన ఆ విషయాలు కానీ, ఆ విషయాలు తెలుసుకుంటున్న ఇంద్రియాలు కానీ మెలకువ ఏ రకంగా సంబంధం లేదు. మెలకువలో ఉన్న విషయాలనే గుణ సంబంధము ఆ ఇంద్రియాలతో గుణాలతో కూడుకున్నది, ఆ రెండిటితో కూడా సంబంధం లేని నేను కేవల సాక్షి స్వరూపమై ఉన్నాను, ఆ రెండిటితో నాకు సంబంధం లేదు అని విమర్శనాత్మకంగా నిశ్చయించడం ఏదైతే ఉన్నదో అది సాంఖ్యయోగం. ఈ సాంఖ్యయోగం వలన అనాత్మ ఏదైతే ఉన్నదో అనాత్మ అయినదంతా కూడా సూర్యుడి యొక్క ప్రకాశము వలె, సూర్యుడి యొక్క ప్రకాశములో కరిగిపోయిన చీకటి వలె అని సాంఖ్యయోగము చేత చేసినది ఏదైతే ఉన్నదో ఈ రకమైన సాంఖ్యయోగం చేత ఇలాగ అలవాటు చేస్తే మీరందరూ ఇలాగ అలవాటు చేయొచ్చు. దీని గురించి ఒక మెడిటేషన్ హాల్ అక్కర్లేదు, ఒక ఏసీ గది అక్కర్లేదు, ఒక ఆసనం ఏం అక్కర్లేదు. నించున్నా, కూర్చున్నా, షాప్లో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, ఏ అవస్థలో ఉన్నా దీన్ని అలా భావం చేయొచ్చు, అంతే కదా. శృతి యొక్క తాత్పర్యమే ఎంత. ఈ రకంగా సాంఖ్యయోగాన్ని ఈ రకంగా భావన చేస్తూ ఉంటే అనాత్మ అంతా కూడా సూర్యుని యొక్క వెలుతురు చేత, ప్రకాశం చేత కరిగిపోతున్న చీకటి వలె సర్వము అనాత్మ అయినా సర్వము అదృశ్యమైపోతుంది, కరిగిపోతుంది. అదే ఆత్మగా నిలిచిపోతుంది. ఆ సాంఖ్యయోగం చేత మనస్సు ఆత్మగా నిలిచిపోతుంది. సర్వాన్ని కరించుకుని అది ఆత్మగా మిగిలిపోతుందని సాంఖ్యయోగాన్ని ఈ రకంగా భగవత్పాదుల వారు ఈ అర్థంతో ఈ రకంగా చూపించి, ఈ రకంగా కొందరు ఈ రకంగా చేస్తారు. ఈ మూడిటికి నేను సాక్షిని. మూడిటికి సాక్షి అంటే ఇంత ఉంది. ఆ మూడు ఏమిటి? ఆ గుణాలు మనం చూడలేదు. గుణ రూపమైన విషయాన్ని, ఇంద్రియాల్ని, మనోబుద్ధిని, ఇదనమాట. ఈ రకంగా ఆయన చూపించారు. తర్వాత ఇప్పుడు కర్మయోగం మూడోది. ధ్యానేనాత్మని పశ్యంతి కేచిద్ ఆత్మనమాత్మన అన్యే సాంఖ్యయోగేన అని రెండు అయిపోయాయి. ఇప్పుడు కర్మయోగేన చ అపరే. కర్మయోగేన కర్మయేవ యోగా. కర్మయోగేన కర్మయోగము చేత. ఏమిటండి ఆ కర్మయోగం చేత అంటే?
కర్మయేవ యోగ. ఇక్కడ కర్మమే యోగం, కర్మమే యోగం. ఇక కర్మయోగం అంటే నిష్కామ కర్మ అని. కర్మమే యోగం ఏమిటది? ఎలాగండి ఆ కర్మయోగం? కర్మమే యోగం అంటే ఏ రకంగా? ఈశ్వరార్పణ బుద్ధ్యా అనుష్ఠీయమానం ఘటన రూపం యథార్థత్వాత్ యోగార్థత్వాత్ యోగ ఉచ్యతే గుణతః తేన సత్వశుద్ధి జ్ఞాన ఉత్పత్తి ద్వారేణ చ అపరే. కర్మయేవ యోగ. కర్మయోగ, కర్మయోగం అంటే ఈశ్వరార్పణ బుద్ధ్యా, ఈశ్వరార్పణ బుద్ధి చేత, ఈశ్వరార్పణ బుద్ధి చేత చేసే అనుష్ఠాన రూపమైన కర్మయోగం ఏదైతే ఉందో అది ఫలముతో కూడుకున్నది. ఘటన రూపం, ఈశ్వరార్పణ బుద్ధితో చేసే అనుష్ఠాన రూపమైన కర్మయోగం అనేది ఏదైతే ఉన్నదో అది ఫలముతో కూడుకున్నది. అందువలన యోగ ఉచ్యతే గుణత. దీనిని ఇది ఫలముతో కూడుకున్నది కాబట్టి ఇది యోగమని గుణత ఉచ్యతే, ఔపచారికంగా గౌణంగా చెప్పబడింది. యోగం అని ఎందుకు చెప్పామంటే ఔపచారికంగా గౌణంగా చెప్పబడి, ఔపచారికం అన్నా గౌణం అన్నా ఒకటే, మీకు అర్థమవుతుందని రెండో పేరు చెప్తున్నా. ఔపచారికంగా అంటే గౌణంగా యోగం అని చెప్పబడింది. ఈశ్వరార్పణ బుద్ధితో చేసిన ఫలం అనేది వచ్చి తీరుతుంది. ఏమిటా ఫలము? సూత్రియస్య చాకామః తస్య. ఏ కోరిక లేనివాడు అంటే నిష్కామంగా ఈశ్వరార్పణ బుద్ధితో చేసేవాడు. అకామః తస్య, ఏ కామము ఏ కోరిక లేనివాడు. శ్రోత్రియస్య శాస్త్రజ్ఞాన సంపన్నుడైన వాడు. అంతే కదా, అలాంటి వాడు కూడా ఫలం వస్తుందని తైత్రీయ ఉపనిషత్తులు చెప్పింది కదా, లోకాలు లోకాంతరాలు. అందువల్ల ఫలము వచ్చే తిరుగుతుంది. అయితే యోగం అని ఎందుకు పెట్టినారు? గౌణంగా పెట్టాము, ఆ గౌణంగా చెప్పబడింది. అందువల్ల అలాంటి గౌణంగా చెప్పబడినా పిలువబడినా దాని చేత ఆ ఈశ్వర అనుగ్రహం ఉంటే, పరమాత్మ యొక్క అనుగ్రహం ఉంటే సత్వశుద్ధి జ్ఞాన ఉత్పత్తి ద్వారేణ చ అపరే. దానివల్ల సత్వశుద్ధి జ్ఞానోత్పత్తి వాటి ద్వారా మరికొందరికి ఆత్మచేత గుర్తిస్తారు. ఇప్పుడే సత్వశుద్ధి కలిగి ఆ సత్వశుద్ధి వల్ల జ్ఞాన ఉత్పత్తి, జ్ఞానోత్పత్తి అంటే జ్ఞానం కలిగి, ఆ జ్ఞానం కలిగి దాని ద్వారా వాళ్ళు ఆత్మయందే నిలిచి ఉంటారు, ఆత్మని ఆత్మచేతనే చూస్తారు అని ఈ రకంగా చూపించాడు. వాళ్ళకి క్రమముక్తి, కర్మయోగంతో ఉన్న వాళ్ళకి కర్మముక్తి, సాంఖ్యయోగము ధ్యానయోగంతో ఉన్న వాళ్ళకి డైరెక్ట్ ముక్తి అని వాళ్ళకి అంతరంగ సాధన ముఖ్యం. ఎవరికి? ధ్యానయోగులకి, సాంఖ్యయోగులకి కూడా. ఇతను ఇంకా కర్మయోగం చేస్తున్నాడు కాబట్టి బహిరంగ సాధనతో ఉన్నవాడు. ఈ బహిరంగ సాధనతో ఉండి ఈ రకంగా చేసేవాడు ఎవడైతే ఉంటాడో వాడు క్రమక్రమంగా అంతర్ముఖుడై ఆ జ్ఞానం వేదాంతాన్ని పట్టుకొని వాడు ఆత్మజ్ఞానాన్ని పొందుతాడు అని ఈ రకంగా చెప్పబడింది. ఈ రకంగా చెప్పింది. అంటే ఇక్కడ మరికొందరు కర్మయోగం చేత ఆత్మని తెలుసుకుంటారు అని ఇక్కడ చెప్పాడు. కర్మయోగం చేత ఆత్మని తెలుసుకుంటారు. ధ్యానయోగము సాంఖ్యయోగానికి అధికారం లేని, ధ్యానయోగము సాంఖ్యయోగానికి అధికారం లేని మందమధ్యమాధికారులు విషయము ఈ రకంగా ఉన్నది. అందుకే కర్మయోగము ధ్యానయోగానికి తగిన అధికారం లేని బహిశ్చిత్తుల యొక్క విషయము, బాహ్య చిత్తులు గల విషయమై ఉన్నది. బాహ్యమైన దృష్టి గల వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ విషయం కర్మయోగం అని చెప్పబడింది. ఈ యోగాన్ని శాస్త్రము చెప్పిన కర్మల్ని ద్వంద్వరహితంగా అంటే దానివల్ల వచ్చే ఫలము సుఖము దుఃఖము అని ద్వంద్వరహితంగా ఈశ్వరార్పణ బుద్ధి చేత చేసే సాధనమై ఉన్నది. అది సామాన్యమైన సాధన కాదు. పుణ్యం వల్ల సుఖం వస్తుంటే ఓహోహో ఈశ్వరా నిన్ను మర్చిపోలేను, నా శరీరం అంతా నీ యొక్క కదలికలే, నా రక్తం ప్రసవిస్తుందంటే ఈశ్వరా నీ అనుగ్రహమే అంటాం. దుఃఖం వచ్చిందనుకో ఏంటో
ఏంటో దుర్మార్గులు బాగున్నారండి ఈ లోకల్లో, మనకేంటి ఇలా వచ్చింది వెంటనే ప్లేట్ ఫిరాయించేస్తాం. అందువల్ల ఆ తర్వాత ఇతడు తనకి అనురూపమైన ధ్యానాన్ని సాంఖ్యయోగాన్ని అనుసరించి కృతార్థుడవుతాడు. ఎప్పటికైనా వాడైనా ఈ యొక్క ధ్యానయోగానికి సాంఖ్యయోగానికి రావాల్సిన వాడు. ఇంకొక వర్గం సాధకులు ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ శ్లోకానికి 25వ శ్లోకానికి ఇంట్రడ్యూస్ చెప్తున్నా. ఇంకొక వర్గం సాధకులు ఉన్నారు. వారికి కర్మయోగం, ధ్యానయోగం, సాంఖ్యయోగం దీన్ని ఏ రకంగా చేయాలో వాళ్ళకి తెలియదు. కర్మయోగం ఎలా చేయాలో తెలియదు, సాంఖ్యయోగం ఎలా చేయాలో తెలియదు, ధ్యానయోగం ఎలా చేయాలో తెలియదు. ఎలాగైనా చేసి పరమాత్మను చేరాలి 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 అనే తీవ్రమైన ఆకాంక్ష ఉంటుంది పాపం. ఆ కర్మయోగం ఎలా చేయాలో తెలియదు పాపం. టికెట్లు తీసుకొని మొత్తం ఆల్ ఓవర్ ఇండియా టూర్ వేస్తుంటారు. జ్యోతిర్లింగాలన్నీ దర్శనం చేశానండి. అష్టాదశ శక్తిపీఠాలు చూశానండి. అలాగే విష్ణు క్షేత్రాలన్నీ చూశానండి. గంగలో ములిగానండి. ఇవన్నీ చేస్తూ ఉంటాడు. కర్మయోగం అంటే వాడు తెలియదు. వాడికి తీవ్ర కాంక్ష ఉంటుంది. ఆ పరమాత్మను చూడాలి, తెలుసుకోవాలి. పాప అన్నీ తిరుగుతూ ఉంటాడు, అంతే కదా, అన్నీ తిరుగుతుంటాడు. అలాంటి వాళ్ళకి గురువులైన వాళ్ళు నువ్వు ఇలాంటి మార్గాన్ని అవలంబించు. ఎందుకంటే పాపం వాడికి అంత మేధస్సు లేదు కర్మయోగం. ఇలాంటి మార్గాన్ని అనుసరించు, ఇలాంటి ధ్యానం చెయ్యి, ఇలాగైతే నువ్వు కృతార్థుడు అవుతావు అని చెప్తారు. దాని గురించి 25వ శ్లోకంలో ప్రారంభిస్తారు. గురువులు చెప్పిన మాటకి నమ్మకం ఇక్కడ అర్థమైందా? కర్మయోగం, ధ్యానయోగం, సాంఖ్యయోగం మూడింటి యందు అర్హత లేనివాడు, అర్హత లేనివంటే పాప తెలియనివాడు పెద్దల దగ్గరికి ఎవరైనా వెళ్ళాడు, మహానుభావుల దగ్గరికి వస్తే వాళ్ళు ఏం చెప్తారు అది చెప్తుందన్నమాట. ఆ గురువులు చెప్పిన మాట మీద నమ్మకం చేత చేసేవాళ్ళు మరికొందరు ఆ రకంగా 100 మంది తరిస్తారు అని అదేందా. ఇప్పుడు గురువుగారు ఏం చెప్తున్నారంటే అన్యే త్వేవమజానంతః శ్రుత్వాన్యేభ్య ఉపాసతే తేపి చాతితరంత్యేవ మృత్యుం శృతిపరాయణాః. అన్యే త్వేవమజానంతః శ్రుత్వాన్యేభ్య ఉపాసతే తేపి చాతితరంత్యేవ మృత్యుం శృతిపరాయణాః. అయితే అన్యత్వేవమజానంతః, అయితే మరి కొందరు వారికి ఇలా తెలియక, అంటే కర్మయోగము, ధ్యానయోగము, సాంఖ్యయోగము ఇలా తెలియకుండా ఒకరి నుండి విని ఉపాసన చేస్తూ ఉంటారు, మరొకరి నుండి విని ఉపాసన చేస్తూ ఉంటారు. సుత్వా అన్యేభ్య ఉపాసతే, ఇంకొకరి ద్వారా విని ఉపాసన చేస్తూ ఉంటారు. తేపి చాతితరం చేయవ, వారు కూడా ఎవరైతే ఉన్నారో మృత్యుం శృతిపరాయణ, అలాంటి వాళ్ళు కూడా శృతిపరాయణులు. అందువలన మృత్యుని తరంతితే దాటిపోతారు. అద్భుతమైన భగవద్గీత లాంటి గొప్ప గ్రంథం ఇంకోటి ఉండదు. నెక్స్ట్ భగవద్గీత వద్దులేని ప్రకాశం కానీ మనసు విలవెల్లాడిపోయింది. ఏం అద్భుతం, ఎన్నిసార్లు చెప్పుకున్నా కొత్త కొత్త విషయాలు. ధ్యానయోగి అనేది ఎలాగుంటాడో అలా ప్రాక్టీస్ చేయి, అంతరంగ శుద్ధి ఉంటే. ఇంకా నీకు ఇంకా సూక్ష్మంగా ఉందంటే విచారణ మొదలుపెట్టు, సాంఖ్యయోగం చేయి, హాయిగా తిరుగు, బయటికి రా, ప్రపంచం చూడు, ప్రపంచంలో ఉండు. కానీ ఇదంతా గుణాత్మకమని అలా భావంతో ఉండు. ఇదంతా సత్వగుణం, రజోగుణం, తమో గుణం, గుణాల ప్రయాణం అనుకో. దేని ఎందు లిప్తుడు కాకు, అదంతా గుణాలు. ఆ గుణాలకి నేను అన్యం. నా ఎందు ఏ రకమైన గుణం లేనివాడిని, నేను నిర్గుణుణ్ణి, ఆ నిర్గుణమైన నేనే ఆత్మ అని భావంతో ఉండి విడదీసుకుంటూ ఉండు, వివేకంతో ఉండు. అది సాంఖ్యయోగం. అది సాంఖ్యయోగం. అమ్మో నాకు భయం వేసిస్తుందండి, ఎక్కడ అటాచ్మెంట్ వస్తుందంటే గదిలో కూర్చో, ధ్యానం చేయి. ధ్యానం చేయి. ఏ రకంగా వీటన్నిటినీ వదిలి, విషయాలను వదిలిపెట్టి ఇంద్రియాలని మనసులో ఉంచి మనసుని విచారణ చేయించు, ధ్యానం ప్రారంభించు అని ఈ రకంగా 2 రకాలు చెప్పాడు. ఈ 2 నీకు కష్టమైందనుకో, కర్మయోగం ద్వారా ఉండు, ఈశ్వరార్పణ బుద్ధితో చెయ్యు. నీకు బాహ్యచిత్తం ఉంది, ఈ స్వాహ అని బయట గురించి డబ్బుల కోసం చేయక అసమాటు. వాడు పాపాన్ని కడుక్కోవడానికి నీకు వరుణిస్తాడు, సంకల్పం చెప్పిస్తాడు.
దిక్కుమాల ప్రపంచం అంతా కూడా డబ్బు కోసమే. వాడు అందరూ పాపాలు చేసేవాళ్ళే. ఆ పాపాలన్నీ ఎవరికి అడుగుతారు? ఈ పౌరోహిత్యం చేసిన బ్రాహ్మలు. వాడిచ్చే వరుణ తీసుకుంటారు, అక్కడ సంకల్పం చెప్తారు, వాడి గురించి వీడు చేస్తాడు. చేసి వాడి చేసే ఈ హోమాన్ని 2000 3000 ఇచ్చి కొనుక్కుంటాడు. నువ్వు అమ్ముడుపోతున్నావు. దానివల్ల నీకు ఏ రకమైన నిష్ఠాశుద్ధి లేదు. మిమ్మల్ని ఎన్నో హోమాలు చేశారండి. ఏంటి దరిద్రం అంటే వాళ్ళ దరిద్రం అంతా నీ దగ్గర ఉంది, హోమం యొక్క ఫలవంతా వాళ్ళకి వెళ్ళిపోయింది. అంటే కర్మయోగ ఈశ్వర బుద్ధితో నీ కోసం బతుకు, నీ కోసం చేయి, ఉన్నదాంతో సంతృప్తి పడు అని కర్మయోగాన్ని ఆ రకంగా నిష్కామంగా నువ్వు చేయడం ప్రారంభిస్తే తప్పకుండా నువ్వు ఆ మోక్షాన్ని పొందడానికి దగ్గర అవుతావు. ఈ 3 చేతకాలేదనుకో, 3 చేతలేదనుకో, దాని గురించి చెప్తున్నాడు. ఒక నమ్మకం పెట్టుకో అని. సరే 3 చేతకాకపోతే నమ్మకం పెట్టుకో. నమ్మకం అనేది ప్రధానం. దాని గురించి చెప్తున్నాడు. అన్యేతు ఏషు వికల్పేషు అన్యతరేషు అపి ఏవం యథోక్తం ఆత్మానం అజానంతః అన్యేభ్యః ఆచార్యేభ్యః శ్రుత్వా ఇదమేవ చింతయత ఇతి ఉక్త ఉపాసతే శ్రద్ధదానా సంతః చింతయంతి. అన్యేతు, ఇక మరికొంతమంది అయితే వికల్పేషు ఈ 3 వికల్పాల యందు, అంటే కర్మయోగము, ధ్యానయోగము, సాంఖ్యయోగం అనే 3 వికల్పాల యందు అన్యతరేషు ఒకదాని చేత ఆత్మతత్వాన్ని గ్రహించలేకపోతే, ఒకదాని చేత కూడా ఆత్మతత్వాన్ని గ్రహించలేకపోతే, కొంతమంది ఈ 3 గ్రహించలేని వాళ్ళు, కొంతమంది ఈ 3 గ్రహించిన ఈ 3 వికల్పాలు కర్మయోగము, ధ్యానయోగము, సాంఖ్యయోగము, ఈ 3టిని దేని చేతను కూడా ఆత్మతత్వాన్ని పాపం వాళ్ళు గ్రహించలేకపోతే అలాంటి వాళ్ళు ఆత్మానం అజానంతః ఆత్మను తెలుసుకోకపోతే అన్యేభ్య అంటే ఆచార్యేభ్య ఒక ఆచార్యుణ్ణి వేరొక ఆచార్యుణ్ణి పొంది, ఒక గురువుని పొంది, శ్రుత్వా వాళ్ళ దగ్గర శ్రవణం చేసి, వాళ్ళ దగ్గర విని, ఇదమేవ చింతయత మీరు దీన్నే చింతన చేయండి అని గురువులు ఉపదేశిస్తే, ఇదమేవ చింతయత అంటే దీనినే చింతన చెయ్యండి అని గురువులు ఏదైతే చెప్తారో, ఆచార్యులు ఏదైతే చెప్తారో ఆ ఉక్త ఆ చెప్పిన దానిని ఉపాసతే ఎవడైతే ఉపాసిస్తాడో ఏ రకంగా శ్రద్ధదానాసంతః చింతయతి ఎవడైతే శ్రద్ధతో నా గురువు ఇచ్చిన మంత్రము ఇది నన్ను తరింపచేస్తుంది, ఈ గురుమంత్రం చాలా గొప్పది అని ఆ యొక్క పూర్తి నమ్మకంతో గురువు చెప్పిన మంత్రం మీద, గురువు మీద శ్రద్ధతో కూడుకుని ఎవడైతే చింతన కలిగి ఉంటాడో, దేనికైనా శ్రద్ధ ముఖ్యం కదా. ఆ విజ్ఞానాత్మ ఏదైతే ఉన్నదో దానినే శ్రద్ధయే వశిరః అనే విజ్ఞానాత్మను పట్టుకుని ఆఖరిలో తైత్రీయం పూర్తి చేశాడు. శ్రద్ధ ముఖ్యం, జ్ఞానానికైనా శ్రద్ధ ముఖ్యం, ఉపదేశము పొందిన ఉపాసనకైనా శ్రద్ధ ముఖ్యం. అలాంటి శ్రద్ధతో కూడుకుని చింతన చేస్తూ ఉంటారు. అలా చింతన చేస్తున్న వాళ్ళు ఏమవుతారండి అంటే భగవంతుడు అంటాడు, తేపిచ అతితరంతి ఏవా అతిక్రామంతి ఏవా మృత్యుయుక్తం సంసారమితి ఏతతు అలాంటి వాళ్ళు కూడా మృత్యురూపమైన సంసారాన్ని దాటిపోతారు. అలాంటి వాళ్ళు కూడా మృత్యురూపమైన సంసారాన్ని దాటిపోతారని అర్థము. శృతిపరాయణాః శృతి శ్రవణం పరం అయనం గమనం మోక్షమార్గ ప్రవృత్తౌ పరం సాధనం ఏషాం తే శృతిపరాయణః కేవలం పర ఉపదేశ ప్రమాణః స్వయం వివేకరహితః ఇది అభిప్రాయః. ఇది అద్భుతమైన వాక్యం. శృతిపరాయణాః, శృతిపరాయణులంటే శ్రవణ మార్గము చేతనే, శృతి అంటే శ్రవణం, శ్రవణ మార్గము చేతనే మోక్ష మార్గం యందు ప్రవర్తించేవారు. అంటే కేవలం ఆ శ్రవణం చేసిన దాని చేత, గురువు చెప్పిన వాక్యాన్ని విన్నంత మాత్రాన్నే నాకు మోక్షం కలిగింది, ఆ మంత్రాన్నే నేను అనుసంధానం చేస్తుంటాను, అదే పెద్ద ఉపదేశము,
నాకు ఇంకేం అక్కర్లేదు, మోక్షం కలిగిందని శ్రద్ధతో కూడుకొని ఏదైతే శ్రవణం చేశాడో, గురువు చెప్పిన వాక్యం ఏదైతే ఉందో అదే నాకు మోక్షానికి ప్రవర్తింపచేస్తుందని ఎవరైతే ఉంటారో, పరం సాధనం ఏషాంతే శృతి పరాయణ, ఎవరైతే మరొకరు చెప్పిన దానినే ప్రమాణంగా తీసుకుని ఎవరైతే ఆ ఉపదేశాన్నే ప్రమాణంగా తీసుకుని ఎవరైతే ఉంటారో అలాంటి శృతిపరాయణులు, అలాంటి వాళ్ళు తప్పక తరంతి, మోక్షాన్ని పొందుతారు. ఎందువల్ల వాళ్ళు ఎందుకు ఆత్మానాత్మ వివేక ఇలాంటి దానికి వేదాంతానికి ఎందుకు రారు అంటే, స్వయం వివేకరహిత ఇది అభిప్రాయ. వాళ్ళు పాపం వివేకంతో కూడుకున్న వాళ్ళు కాదు, వివేకం చేసుకోలేరు, విచారణ చేసుకోలేరు, విడదీసుకోలేరు. అందువల్ల అలాంటి వాళ్ళు కూడా గురువు చెప్పిన మాటకి నమ్మి ఆ వాక్యాన్ని అనుసంధానం చేస్తే ఆ వాక్యం వాడిని తరింపచేస్తుంది అని ఈ రకంగా చూపించాడు. కిం వక్తవ్యం ప్రమాణం ప్రతి స్వతంత్ర వివేకినః మృత్యుం అతితరంతి ఇది అభిప్రాయః. అట్టివారు కూడా మృత్యును దాటుతారని చెప్పారు. శృతిపరాయణ, గురువు యొక్క మాట నమ్మితే చాలు, శ్రద్ధతోటి ముక్తిని పొందుతారు. వివేకం లేకపోయినా పర్లేదు, వివేకం కుదరకపోయినా పర్లేదు, గురువాక్యం యందు నమ్మకం ఉంటే చాలు. ఇంకా కిం వక్తవ్యం, ఈ రకంగా ప్రమాణ విషయం యందు స్వతంత్రంగా ఉండి వివేకం ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మృత్యువు దాటుతారు అని చెప్పడంలో ఇంక నేనేం చెప్పాలి, తప్పకుండా దాటుతారు. అర్థమైందా? అంటే అర్థం ఏంటంటే, ఎవరో ఒకని నమ్మి గురువుగా స్వీకరించి అతడిచ్చిన మంత్రమే చాలా గొప్పదని ఆయన మాట నమ్మి సాధన చేసేవారికే మోక్షం కలుగుతుంటే, ఇక తామే సత్యాన్ని గుర్తించాలని అనుకున్న వాళ్ళు, సత్యాన్ని గుర్తించాలి, నిత్యము అనిత్యం అనే దాన్ని గుర్తించాలి, నిత్యమేమిటి అనిత్యమేమిటని ఎవరైతే గుర్తించాలని వివేకంతో కూడుకుని సాధన చేస్తూ ఉంటారో, అనుష్ఠానం చేస్తూ ఉంటారో